తెలంగాణలో ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కూడా బీజేపీ 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టింది. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర గారు మాట్లాడుతూ, సార్ ఈ 2 రోజుల నిరాహార దీక్షకి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇక నుంచి 2,200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మీ నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అది రాబోయే బ్యాచ్. గతంలో ఉన్న చదివినటువంటి విద్యార్థులు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదివిపించింది కష్టపడి ఏదో ఇంజనీర్ అవుతారనో ఇంకేదైనా అవుతారో అని చెప్పి తీసుకొచ్చాడు. అయితే ఈ బకాయిలు ఎప్పుడు తీరుస్తారు? గత ప్రభుత్వం 6,000 కోట్లు దాదాపు 8,000 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ ప్రభుత్వం 4,000 పై చిలుకు పెట్టారు. 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వలేదు. ముందు ఇవ్వాల్సి ఉంది, అది కోర్టు చెప్తే ఇచ్చింది, వీళ్ళకి ఏదో బుద్ధి వచ్చింది ఇవ్వలేదు. కోర్టు చెప్తే ఫీజు బకాయిలు వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ వీళ్ళకు ఎలక్షన్ ముందు మాట్లాడారు, మీరు క్లియర్ చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్పారు మీరు చేస్తా ఉన్నారు. ఎందుకు చేయట్లేదు? 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం. అంటే మంగళసూత్రాలు అమ్ముకొని పిల్లల ఫీజు కట్టినటువంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ ఉన్నది. అటువంటి విద్యార్థుల్లో భవిష్యత్తుని అంధకారంలో దోసేసి ఈరోజు ఒక ఫీ రీఎంబర్స్మెంటే కాదు, విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టించాడు. ఈరోజు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ గొడవ చేస్తూ ఉన్నారు, ఆయుష్ స్టూడెంట్స్ గొడవ చేస్తూ ఉన్నారు, విద్యార్థులు స్కూల్లో టీచర్స్ గొడవ చేస్తూ ఉన్నారు. అన్ని చోట మొత్తం యూనివర్సిటీస్ గొడవలు అవుతూ ఉన్నాయి. ఏమవుతుంది? ఈ విద్యా వ్యవస్థకు వీటన్నిటి కూడా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని జరిగింది. ప్రధానంగా ఇక్కడ 8,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందనేది రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రధాన విమర్శ. ఇది మా తప్పు కాదు, బీఆర్ఎస్ పార్టీ తప్పు, మేము దాన్ని సరిదిద్దుతామని చెప్పి కూడా ఆయన అంటున్నాడు. దాన్ని ఆ సరిదిద్దడం కోసమే నేను చెప్తా ఉన్నాం. ఎప్పుడు సరిదిద్దుతారు? ఈ పిల్లలు పాస్ అయిన వాళ్ళు ముసలు అయిన తర్వాత చేస్తారా? ఎప్పుడు చేస్తారు? అప్పుడు మీ ముఖ్యమంత్రి ఉండేది లేదు, పెట్టేది లేదు. ఇప్పుడు మేము అంటున్నాం గత ప్రభుత్వం వదిలిపెట్టాడు. గత ప్రభుత్వం కూడా మేము అడిగినాం, వాళ్ళు చేయలే కాబట్టి వాళ్ళని ఓడగొట్టారు పబ్లిక్. ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేసినావు, నువ్వు ఇవ్వాలి కదా. వాళ్ళైతే ఓడిపోయింది కదా, అయిపోయింది, వాళ్ళ పని ఒకటి చాప్టర్ క్లోజ్. మీది ఉంది కదా, ఇప్పుడు మీరు చేయాలి కదా. ఎప్పుడు గత ప్రభుత్వం మీరు చేసినాం, గత ప్రభుత్వం కూడా మేము పోరాడినాం ఈ విషయం పైన. అంటే ముఖ్యంగా ప్రధాన విమర్శ ఒకటి రేవంత్ రెడ్డి నుంచి వస్తున్నది ఏంటంటే, ఏపీలో కూడా ఎన్డీఏ మీ కూటమి, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి, అక్కడ మరి బకాయిలు ఏమీ చెల్లించట్లేదు. ముందు అక్కడ బకాయిల గురించి మాట్లాడి, ఫీజు గురించి మాట్లాడి, విద్యార్థుల గురించి ఇక్కడ మాట్లాడండి, ఇక్కడ ప్రశ్నించండి బీజేపీ అని చెప్పి తెలంగాణ బీజేపీకి ఆయన సూటి ప్రశ్న. మీ సమాధానం ఏంటి రామచంద్ర? ఎక్కడ కూడా అది వాళ్ళు ప్రామిస్ చేయలేదు. అక్కడ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇంత ప్రాబ్లం లేదు, ఇంత బకాయిలు లేవు. అయినా కూడా ఎలక్షన్స్లో మీ రాహుల్ గాంధీ వచ్చినట్టు అక్కడ అబద్ధాలు ఎవరు ఆడలేదు. మీరు అబద్ధాలు ఆడారు, మీరు ఇవ్వాల్సిందే. అక్కడ ప్రభుత్వానికి మీ సంబంధం ఏంటంటే అక్కడ చాలా ఇస్తున్నారు, మీరు ఏమి ఇస్తున్నారు చెప్పండి. అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, మీరు ఏమి ఇస్తున్నారు చెప్పండి. అది ఏం లేవు కదా. మీరు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, మీరు ఏమి ఇస్తున్నారు చెప్పండి. అట్లంటే చాలా తీసుకోవచ్చు. మీరు మీ యొక్క ప్రభుత్వము ప్రామిస్ చేసినటువంటి యొక్క బకాయిలు మీరు తీరుస్తారా లేదా మీకు అడుగుతా ఉన్నాం. అది తీరుస్తారా లేదా? పక్క కూడా తీర్చలే కదా, వాళ్ళు తీర్చలేదు అంటే ఎట్లయితే ప్రామిస్ చేసింది మీరు తీర్చాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన మీకు తెలిసిందే. దీనికి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తున్నారు? మేము పాలిటెక్నిక్ స్టూడెంట్స్తోని మేము ఉన్నాము, వాళ్ళతో ఏకీభవిస్తాము. ఆ 97 తప్పకుండా వాపసు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాలిటెక్నిక్ని వేరే ఒక కోర్సెస్తో ఇంటిగ్రేట్ చేయడం కుదరదు. అది ఇట్ సెల్ఫ్ ఇది ఇండిపెండెంట్ కోర్స్. ఇంకొక ప్రధాన అంశం దీంతో పాటు ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది 22A జీవోకి సంబంధించి. ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఏ ప్రభుత్వం తప్పు, ఎవరి తప్పు? ఇంతలాగా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈరోజు ముప్పు తిప్పలు పడుతున్న పరిస్థితి. బీజేపీ ఏముంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. దాని మీద కూడా మేము పోరాడుతున్నాం. నిన్ననే మా మహేష్ రెడ్డి గారిని కమిటీ చేసినాం. వారు మాట్లాడే ప్రశ్న కూడా ఈటల రాజేందర్ గారు, మహేష్ రెడ్డి గారు దాన్ని ఒక ఎడ్యుకేషన్ లీడ్ చేస్తారు. తప్పకుండా ముందుకు తీసుకుపోతాం. అది కూడా ప్రజా సమస్యనే, ఇది కూడా ప్రజా సమస్యనే. ఆ ప్రభుత్వం ఎవరు తప్పు అని అంటే ఈ ప్రభుత్వం తప్పు. ఆ ప్రభుత్వం ధరని తెచ్చింది, యుద్ధం చేసింది. ఈ ప్రభుత్వం భూభారతి తెచ్చింది అంటే ఇద్దరు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఈ భూభారతి ల్యాండ్ పంచుకుంటున్నారు. అనేక అనుమానాలు ఇప్పుడు ఉన్నాయి. కేంద్ర కమిటీలో ఎందుకు తెలంగాణకు ప్రాధాన్యం తగ్గిందని, దీనికి ఏంటంటే రకరకాల విమర్శలు వస్తున్నాయి. మీ పార్టీ నుంచే మీకు సయోధ్యత లేదు, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ, ఫిర్యాదులు ఎక్కువ అని చెప్పి రాజాసింగ్ అన్నారు. మీరేమంటారు? రాష్ట్ర అధ్యక్షుడికి అది నిజమేనా? అంత లోపల గ్రూప్ రాజకీయాలు, ఫిర్యాదులు జరుగుతుందా? ఏమంటారు? అవన్నీ ఏం లేవండి. ఎవరు మాట్లాడినా అది తప్పు మాట్లాడటము. మీరు పొద్దున్న చూసారు కదా, అందరు ఎంపీలు వచ్చారు, అందరు ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళ మీద అట్లా అభియోగం చేసే మంచిది కాదు. మరి తెలంగాణకి ఇవ్వలేదంటే తెలంగాణలో మీరు పని చేయండి, ఇక్కడ అధికారం తీసుకురాలనే విషయంతో రాలేదు అంతే. అంతేగాని దానికి ఏముంటుంది? 8 రాష్ట్రాలకు రాలేదు, మరి దాన్ని ఏమనాలి మనం? గతంలో 3 ఇచ్చారు, దాన్ని ఏమనాలి? ఇవన్నీ పొరపాటు. రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చెప్పబోతున్నారు? నిరాహార దీక్ష ఎంతవరకు ప్రభావం చూపుతుంది?
పార్టీ ఎంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కదిలిస్తుందంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మేము తీవ్రత చేస్తాము, ఉధృత చేస్తాము. తప్పకుండా వారి మెడ ఉంచి విద్యార్థుల ఫీజు బకాయి చెల్లిస్తాం. థ్యాంక్ యూ. అది ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచైనా కానీ పిల్లలకు ఫీజు బకాయిలు చెల్లించే విధంగా కూడా బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరింతగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు.